నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు సీటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళ అయిన అరవింద యాదవ్కు కేటాయించిన విషయం మనకు తెలిసిందే. ఈ సీటును గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక సిట్టింగ్ శాసనసభ్యుడైన మానుగుంట మహేందర్రెడ్డికి ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. కానీ ఇక్కడ అరవింద యాదవ్కి సహకరించడానికి శాసనసభ్యులు మహేందర్రెడ్డి కానీ శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు కానీ సిద్ధంగా లేరని ఇక్కడ వినిపిస్తున్న మాట. దీంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూరం చిరంజీవి రెడ్డి మాచవరంలోని తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కందుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాల్కొండయ్య, సుంకర చెంచురామిరెడ్డి, పులిచెర్ల వెంకట సుబ్బారెడ్డి, సూరం చిరంజీవి రెడ్డి, దామా ప్రవీణ్ మాట్లాడారు. బీసీకి మళ్ళీ కేటాయించారు కాబట్టి స్వతంత్రం 1945 నుంచి కూడా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా బీసీ కేటగిరీ లేదు కందుకూరుకి. ఇవాళ దేవుడి దయ వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీ అని పేరు పెట్టాడు కాబట్టి ఇవాళ బీసీలు అందరూ కూడా సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. పోతే అట్నే అగ్రకులాలు కూడా మీకెట్ట మేమందరం సేవ చేసాము ఆ విధంగా మీరు కూడా మాకు సేవ చేసి గెలిపించి ఆ సీటుని తీసుకెళ్ళి మనందరం నియోజకవర్గంలో అందరం పోయి ఏది రెడ్డిస్ కావచ్చు, కమ్మాస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఇదివరకు ఏ రకంగా పోరాడి మనం గెలిపించుకున్నామో ఆ రకంగా పోరాడి గెలిపించి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టాలని చెప్పని నేను సిద్ధంగా అందరినీ మనసారి కోరుకుంటున్నాను. నా పేరు చెంచురామిరెడ్డి అండి. మాది ఉలవపాడు మండలం కరేడు గ్రామం. మా గ్రామం వచ్చి 10,200 ఓట్లు కలిగిన గ్రామం, పెద్ద గ్రామం ఇది. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శాసనసభ ఎలక్షన్లో గెలుపు ఓటములకు కరేడు గ్రామం నుంచి ఎప్పుడైనా వస్తుందో కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఇది. ముందుగా కందుకూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మేమందరం సమావేశం ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండేవాడు అందరం కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పాదయాత్ర ఓదార్పయాత్ర పెట్టాడో ఓదార్ప నుంచి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఆయన వెనక నడిచాం మేము ఇప్పుడు దాకా కూడా. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మేము రాజమోహన్ రెడ్డి గారి ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా రాజమోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి దాదాపు 29,000 వాళ్ళ మెజార్టీతోటి కందుకూరు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ రాలేదు. కందుకూరు నియోజకవర్గంలో 29,000 మెజార్టీ వచ్చిందే లేదు, అంత మెజార్టీ తీసుకొచ్చాము ఆ రోజు. తర్వాత తొమ్మాటి మాధవరావు గారిని తీసుకొచ్చి ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన బాగానే తిరిగాడు, బాగానే చేశాడు. తర్వాత ఆయన కూడా కాదని చెప్పని ఆయనకంటే బాగా గెలుస్తాడని చెప్పని మానుగుంట మహేందర్రెడ్డి అనే ఒక ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి సీట్ ఇచ్చి చేశారు. అందరం కూడా పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వాళ్ళకే చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయన మీద మాకు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయి, రాజకీయంగా కూడా అందరికీ సమస్యలు ఉన్నాయి ఆయనతోటి. అయినా కూడా అన్నీ మర్చిపోయి మేము మహేందర్రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించేదానికి మేము అందరం కూడా కృషి చేశాము. ఎన్నడూ లేని విధంగా 16,000 ఓట్ల మెజార్టీ కందుకూరు నియోజకవర్గంలో మహేందర్రెడ్డి గెలిచాడు. కానీ ఆయన వ్యక్తిగత బలం కాదు, అది పార్టీ బలంతోనే ఆయన గెలిచాడు కాబట్టి అందరం సంతోషించాం. మహేందర్రెడ్డి గెలిచాడులే, పార్టీకి మన ముఖ్యమంత్రి 150 సీట్లతోటి ముఖ్యమంత్రి పదవి వచ్చిన సంతోషపడ్డాం. ఆ సంతోషం మాకు ఎంతో కాలం నిలవలేదు. ఈయన ఏ రోజైతే అందరినీ ఉపయోగించుకొని ఎమ్మెల్యే అయ్యాడు మరుసటి రోజు నుంచే ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చే వాళ్ళని, ఆయన బినామీల్ని అందరినీ తెర మీద తీసుకొచ్చి వాళ్ళ చేతనే రాజకీయం చేయించుకోవడం మొదలుపెట్టాడు. మేము అడిగిన ఏ పని ఆయన పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. అప్పుడు ఎన్నికలు వచ్చినాయి, తర్వాత మండల ఎన్నికలు వచ్చినాయి. మండల ఎన్నికలు వచ్చినప్పుడు ఓసీ అయింది ఉలవపాడు మండలం. నేను మాకు ఉలవపాడు మండలం ఓసీ అయింది. నేను మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నాకు వయసు కూడా దాటిపోతుంది. నేను ఒకసారి పదవి చేయాలని కోరుకుంది నాకు. నేను 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కొందరిని మాకు ఎంపీపీ పదవి నాకు ఇప్పించు అని అడిగితే అట్టే నువ్వే చేసుకొని నీకే ఇస్తానని చెప్పి తర్వాత పోయిన తర్వాత నేను బయటికి బానిచ్చిన తర్వాత అమ్మిండే కలెక్టర్ గారి అట్ట ప్రయత్నం చేసి దాన్ని బీసీకి మార్చేసాడు. దాన్ని ఆ రోజు అట్ట పోయింది. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ కూడా మాకు కరేడు ఓసీ అయింది. ఓసీ కూడా నాకు ఇవ్వాల్సిన ఉద్దేశంతో దానివల్ల ఎస్టీ రిజర్వేషన్ చేయించేశాడు. తర్వాత మాలకొండ దేవస్థానం ఉండింది. మాలకొండ దేవస్థానం ఏదో పదవి చేయాలని కోరుకుంది, నాకు రాజకీయాలు 2 రోజులు ఉన్నాను చాలా ఉద్దేశం ఉందని అడిగితే అది అట్నే దాన్ని ఏమీ తేల్చకుండా దాన్ని అట్నే పెట్టేశాడు. మార్కెట్ యార్డ్ కూడా ఎవరికి ఇవ్వకుండా అట్నే పెట్టేసుకున్నాడు. మా కందుకూరు మున్సిపాలిటీ కూడా అట్నే పెట్టుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కందుకూరు నియోజకవర్గం ఆయన జాగీర్దారి, ఆయనే పెత్తనం చలాయించాలి,
అనే ఉద్దేశంతో అన్నింటినీ ఖాళీలు పెట్టేసి ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా శాసిస్తున్నాడు ఈరోజు కందుకూరు నియోజకవర్గాన్ని. సరే ఆయనకు కలిసి వచ్చింది, అదృష్టం కలిసి వచ్చింది, అట్నే చేసుకొని ఎవరిని కాదని లేదు. అందరం మా బాధలు అందరినీ మనసులో పెట్టుకొని దిగమింగ ఈరోజు కూడా మేము అట్నే ఆగున్నాము. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ క్యాండిడేట్కి కందుకూరు నియోజకవర్గాన్ని కేటాయించారని అన్నప్పుడు అమితమైన కడుపుల మంట వచ్చింది వీళ్ళందరికీ. కడుపుల మంట వచ్చేసి ఏమేమి లోపల ఏం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళని భయపడుతున్నారు కందుకూరు రావాలంటేనే. కందుకూరు మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఏమో అనేటువంటి భయం క్రియేట్ చేసి ఈరోజు వాళ్ళలో కూడా ఎంత పెద్దవాళ్ళైనా సరే మహేందర్ రెడ్డి చేయకపోతే మాకు ఇబ్బంది కదా అనే ఆలోచన కలిగేట్టుగా ఆయన తిరిగి ఉపయోగించి అట్లా కూడా ఈరోజు మభ్య పెడతా ఉన్నాడు. కానీ మేమందరం కూడా కందుకూరు నియోజకవర్గానికి బీసీలకు ఇచ్చేదానికి మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాము. అనాది కాలం నుంచి ఎప్పటి నుంచో కూడా 2 వర్గాలే కందుకూరు నియోజకవర్గాన్ని శాసిస్తున్నాయి. అది పోగొట్టడానికి ఇది కుల సమీకరణలో భాగంగా కందుకూరుని కేటాయించడం జరిగింది. కాబట్టి మేమందరమే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు అందరం కూర్చొని 50 మంది కూర్చొని ఉన్నాము. ముఖ్య అనాది పార్టీ నుంచి కనిపెట్టుకున్న వాళ్ళం మేమందరమే. వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళేను. కాబట్టి మేమందరం సహకరించి బీసీలకే సపోర్ట్ చేస్తాము. మా ముఖ్యమంత్రి గారు కూడా మనసు మార్చుకోకుండా ఇదే మాట మేము నిలబడి మీరు బీసీలకి సీట్ కేటాయించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఎమ్మెల్సీ గారు మా ఎమ్మెల్యే గారు ఇద్దరు నిలబడాలా. ఇందువల్ల మీ ఇద్దరికి పదవులు వచ్చినాయి అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఓసీలు అందరూ ఉండబట్టే మీరు గెలిచి ఈరోజు 8 సంవత్సరాలు మీరు పదవులు అనుభవించారు. ఈరోజు బీసీలకు ఇచ్చారు కాబట్టి మీకు ఏమాత్రం మానవత్వం ఉంటే మీరిద్దరూ ఏకతాటి మీదకి వచ్చి మేము ఉద్యోగ నిలబడి మీరిద్దరు మాట్లాడుకొని మా అందరిని పిలిచి మీటింగ్ వేసి ఇప్పుడు అరవింద్ గారికి మీరు కేటాయించారు కాబట్టి ఆయన పిలిపించి అందరి సమక్షంలో మీరిద్దరూ ప్రామిస్ చేయాలి, మేము ఎటువంటి అరమరికలు లేకుండా అందరం కలిసి మీ బీసీ క్యాండిడేట్ మీరు సపోర్ట్ చేసి మేము గెలిపిస్తామని చెప్పని నీతి నిజాయితీ మానవత్వం ఉంటే మీ ఇద్దరిలో కానీ మీరు తప్పకుండా మీరు ఈ పని చేయాలి. ఆ మనిషిని గెలిపించి ఇక్కడి నుంచి ఒక కందుకూరు ఎమ్మెల్యేని ఒక బీసీ క్యాండిడేట్ గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ అయ్యాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు పులిసెల్ల వెంకట సుబ్బారెడ్డి. నేను 83 నుంచి నేను మహేంద్ర రెడ్డి గారి ఫ్యామిలీకి మేము కానీ మా నాన్నగారు కానీ మాది దొండపాడు, మేము వాళ్ళకి సేవ చేసిన వాళ్ళమే. నేను 83 నాకు ఓటు వస్తే అప్పుడు నేను మా ఊళ్ళో నేను ఏజెంట్ని. 2098 దాకా నేను ఏజెంట్కి ఉండా. 98 లక్షలు కూడా నేను ఏజెంట్నే. తర్వాత అనివార్య కార్యాలయాల్లో మేము మాకు ఏదో క్లాస్ వచ్చింది. మళ్ళీ జగన్ గారు పార్టీ పెట్టిన నుంచి మేము ఓదార్పు యాత్రలో కూడా పాల్గొన్నాము. ఓదార్పు యాత్ర నుంచి జగన్ పార్టీలో చేరాము. వైసీపీకి తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాము. నా వంతు సహాయంగా నేను మా ఊరి నుంచి ఇడుపులపాయి కూడా దాదాపు ఒక 180 మందిని తీసుకెళ్ళాను నా సొంత ఖర్చులతోటి. ఎలక్షన్ కూడా మహేందర్ రెడ్డి గారికి ఎలక్షన్ అప్పుడు నామినేషన్ కానీ విజయం గారు వచ్చినప్పుడు కానీ తర్వాత కానీ చాలా చాలా ఖర్చు చేశాను కూడా. కానీ మహేందర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నాలాగా ప్రతి ఊళ్ళో వైసీపీ కోసం జగన్ కోసం పాటుపడ్డవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పక్కన పెట్టి ఆయన సొంత మనుషులు, ఆయన ఎప్పుడైతే మంత్రిగా ఉన్నాడో 2010లో రాజశేఖర గారు చనిపోయిన తర్వాత మంత్రి పదవి వచ్చినాక ఆయన కాడ ఉన్న వాళ్ళనే అతను గుర్తుపెట్టుకొని వాళ్ళనే ఈరోజు ముందు పెట్టుకొని సర్వం వాళ్ళకే చేశాడు. కానీ జగన్ కోసం కష్టపడ్డాడికి ఒక్కటికి ఎందుకంతా కూడా చేయలేదు. అందరూ కూడా చాలా చాలా బాధపడి అందరూ పక్కకు పోయి నిరాశలో ఉన్నారు. ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని కందుకూరు నియోజకవర్గాన్ని బీసీకి ప్రకటించారు. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ అందరూ వచ్చిన వాళ్ళు మేము సహకరించము అనేది ఒక పుకారు చేసి వాళ్ళని వచ్చిన కార్యకర్తలను బెదిరించి అభ్యర్థిని అట్లా కనిగ నుంచి బుర్రా మధుసూదన్ గారు వచ్చారు, వారిని బెదిరించి పంపించారని తెలుస్తుంది. పోతే అనిల్ యాదవ్ గారు కూడా వచ్చారు కందుకూరులో కన్స్ట్రక్ట్ చేద్దామని. ఆయనకి అదే చెప్పారంట, మీరు ఇక్కడికి వెళ్ళలేరు అని. ఆయన కూడా ఎందుకు వచ్చింది ఈయనతోటి ఇంత ఖర్చు పెట్టుకొని నిలబడి మళ్ళీ ఓడిస్తారేమో అని భయం పడి ఆయన వెళ్ళిపోయాడు. రూప్ కుమార్ యాదవ్ ఆయన కూడా అదే వచ్చాడు విచారించుకొని వీళ్ళు సహకరించని చెప్పారని తెలుస్తుంది. వాళ్ళు కూడా మనకెందుకని ఆయన కూడా వెళ్ళిపోయాడు. సరే తర్వాత జగన్ గారు బొట్ల రామారావు గారిని ప్రకటించారు. ఆయన ధైర్యంగా వ్యక్తే, ధైర్యంగా అందరిని కలిశాడు, అందులో కలిసిపోయాడు 10 రోజుల్లోనే. మాచవర గ్రామం. నా పేరు సూరం చిరంజీవి రెడ్డి. నేను 19 సంవత్సరాలకే మాచవర గ్రామం ప్రెసిడెంట్గా నామినేషన్ చేసాము. రాజకీయాలు అంతా గ్రామం అంతా ఏకగ్రీవంగా చేయించారు. నాకు వద్దని రాజకీయాలు పక్కకు తప్పుకున్నాను. తర్వాత మైదిరెడ్డి రాకముందు ఎలక్షన్ రాకముందే పాలకేంద్ర ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ పాలకేంద్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మా ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చింది. 89లో మేము సొంత డబ్బులు ఇచ్చి గెలిపించాము అతనికి, గ్రామంలో సందాలు వేసి. తర్వాత ఆయన మమ్మల్ని పక్కన పెట్టేసి ఇంకా
మేము వీళ్ళు మాకన్నా తెలివిగా ఉండాలి, పక్క కూర్చోకూడదే తెల్ల సొక్కాలు వేసుకున్నట్టు ఫీలింగ్లో పక్కన పెట్టేసేసాడు. 89 గెలిచిన నెల 2 నెలలకే మేము ఆయన కాడికి పోవడం ఆపేసాము. తర్వాత తెలుగుదేశం పార్టీలో 94 చేరాము. చేరి జగన్ పార్టీ పెట్టిన దాకా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేసాము. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడి నుంచి మాచారం నుంచి ఆయన మినిస్టర్గా ఉండవు కూడా ఎవరు పోయి దానికి ఏదన్నా బెదిరింపులు చేసినా కూడా మేము ఇక్కడి నుంచి జనాలు తీసుకెళ్ళాము విజయవాడ. తర్వాత బై ఎలక్షన్ రాజమోహన్ బై ఎలక్షన్ వచ్చింది. అన్ని గ్రామాలు తిరిగి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేసి పార్టీ ప్రతి వాళ్ళని చేర్చి పార్టీ గెలుపు కోసం కృషి చేసి మా ఊళ్ళో అప్పుడు 1100 మెజార్టీ ఆ రోజు. తర్వాత పోతుల రామారావు తీసుకొచ్చారు. ఆ రోజు కూడా 2300 మెజార్టీ మాచారం. ఆ రోజు కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగిన వాళ్ళం మేమంతా. తర్వాత మైదరెడ్డి వచ్చిన తర్వాత మధ్యలో పోతుల రామారావు పక్కకు పోయాడు. పిలిచినప్పుడు మమ్మల్ని రమ్మన్నారు, పోయాము, మాట్లాడాము. సరే మీ ఇష్టం అన్నాన్ని మేము వచ్చేసాము. అయినా మేము తెలుగుదేశం పక్క తిరగలేదు. మైదరెడ్డికి ఇచ్చినప్పుడు మేము చేయడం ఇష్టం లేదు. మైదరెడ్డి పద్ధతి మాకు అంతకుముందు తెలుసు కాబట్టి మేము చేయమన్నాము. వైవి సుబ్బారెడ్డి, రాజమోహన్ రెడ్డి అంతా బతిమలాడి చేయమన్నారు. సరే అతను వచ్చి మా ఎదురు కూర్చొని ఒక 2-3 గంటలు చేసిన పొరపాటు జరిగింది, అయిపోయిందా, కలిసి చేద్దాం అన్నాడు. అయిపోయిన 2 నెలలకే మళ్ళీ మార్పు ఇఫ్టాల్నే వచ్చింది. అతని పద్ధతి మార్పు లేదు ఏమి. తర్వాత మేము జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇవన్నీ వచ్చినప్పుడు అవి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముకున్నాడు పబ్లిక్గా. అమ్మి 40-50 లక్షలకు అమ్మారు మా జడ్పీటీసీ. వర్క్ ఇచ్చాడు అతనికి, పైన 70 లక్షలు మిగిలే వర్క్ ఇచ్చాడు. మళ్ళీ తెలుగుదేశంలో మొరార్జీ శ్రీకాంత్ అని పూర్తిగా చెట్టి గారు అతను పనిచేసినా కూడా అతను తీసుకొచ్చి ఇటు వర్కులు ఇచ్చాడు. ఒక అతని కాదు, పూర్తిగా తెలుగుదేశానికి ఫేవర్గా చేస్తున్నాడు. ఈ పద్ధతి మాకు నచ్చక ఫస్ట్ కంప్లైంట్ చేసిపోయి మళ్ళీ సీఎం వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చినప్పుడు మళ్ళీ మమ్మల్ని ఏదో కాకల పడ్డానికి వర్కులు ఇస్తామని మళ్ళీ ఫోన్లు చేసి పిలిపించారు. అయినా నేను బాలేదు. తర్వాత మా చెంచురామరెడ్డి, సుబ్బారెడ్డి మొత్తం ఇంత ప్రవీణ్ వీళ్ళంతా గుడిసి మాల్కొని అందరూ ఒక గ్రూపాలు తయారయ్యి ఏ కాడికి అతనికి టికెట్ రాస్తే నియోజకవర్గంలో ఇంకా దుక్కేస్తాడా జనాలను పూర్తిగా పార్టీ కార్యకర్తలని పోరాడి మొత్తం గట్టిగా ఇచ్చేసి ఈరోజు టికెట్ రాకుండా చేయగల స్థాయికి వచ్చాము మేమంతా కలిసి. వీళ్ళేందే చిన్న బచ్చాలు అనుకున్నాడు అతను. నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో గ్రూప్ చేసేసాడు. పార్టీ వాళ్ళు ఒక గ్రూపు, అతను సొంత మనిషి గ్రూపు. గెలిచిన నెల రోజు నుంచే నా సొంత మనిషి అయితే పనిచేస్తారని ఆ పందిట్లో పోయిన వాళ్ళ లీడర్లు అతను సొంత మనుషులు ఉంటారు వాళ్ళు చెప్తున్నారు. ఎవడన్నా పని కావాలంటే జగన్ కాడికి బొమ్మని చెప్పే పద్ధతిలో వచ్చింది అతనిది. ఈ రకంగా జరిగినప్పుడు ఇంకా ఇప్పుడు బీసీకి ఇచ్చారు. ఇది చాలా సంతోషం. ఎందువల్ల సంతోషం అంటే మాకు వేరే రకంగా కూడా కాదు, బీసీకి అధికారం లేదు ఇంతవరకు. బీసీకి ఇచ్చినప్పుడు స్థానిక సంస్థలైన ఓసీలకు వస్తే పదవులని మాకు ఆశ ఉంది. ఇది ఇప్పుడు నిన్న నెల్లూరు ఇచ్చిన ముస్లిమ్స్కి ఇచ్చినా కూడా చాలా ఆనందపడుతున్నారు కందుకూరు ముస్లిమ్స్ కూడా. ఇది చూడలేక మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పక్కకు పోతానన్నా కూడా అంత పెద్ద లీడర్ను కూడా పక్కన పెట్టేసేసాడు. కంపల్సరీ బీసీ క్యాండిడేట్ని గెలిపిస్తాం మేము పూర్తి మద్దతు ఉంటుంది. వీళ్ళు ఎంతమంది లీడర్లు వచ్చినా కూడా పోయిసారి అతని పక్కన ఉండే లీడర్లు అతను అంతా కలిసి పోయి శివరాముని గెలిపిలేకపోయారు. అది అందరికీ తెలిసిన సంగతే. మాచారంలో మొత్తం లీడర్లంతా మోపాటి కొండయ్య, వాసంతరావులు వీళ్ళంతా మొత్తం తిరిగారు. వేణుగోపాల్ రెడ్డి అంతా తిరిగారు. తిరిగినా కూడా 2300 మెజార్టీ మాచారం. వాళ్ళకి కేవలం 600 ఓట్లు వచ్చినాయి. ఇది పబ్లిక్గా జరిగిన విషయం. భవిష్యత్తులో బీసీకి 10,000 మెజార్టీ పైన గెలుస్తాడు. మైదరెడ్డి కన్నా మెజార్టీతో గెలుస్తాడని నేను చెప్తున్నా గ్యారంటీగా. ఇది ఆయన గెలుపు కోసం అందరం కృషి చేస్తాము. ఎవరు వచ్చినా సరే, అరవింద్ యాదవ్ రాని ఎవరన్నా రాని బీసీ కోసం కృషి. ఇదే పద్ధతి లేకుండా వచ్చే క్యాండిడేట్ కూడా ఈ అసమ్మతి లీడర్లు అందరూ కూడా పార్టీ కోసం ఉండారు, కష్టపడ్డారని వీళ్ళందరూ కలుపుకొని ఈ నుంచి న్యాయం జరగాలని మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు సమావేశం అవడం ఇది ఏంటంటే మొత్తం పాత వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, ఏదో వాడు ఒకరిద్దరు ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళకి న్యాయం జరిగింది అంతవరకు ఒప్పుకుంటాం. మిగతా వాళ్ళంతా చాలామంది ఉన్నారు, 100 మంది బయట ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఇప్పుడు మా కోరిక అది. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అభ్యర్థి ఎవరైంది ఒకరికొకరు కన్ఫ్యూజ్లో ఉన్నారు. బీసీకి కేటాయించాడు జగన్, కందుకూరు సీటు బీసీ. ఇక ఓసీ అవుద్దా కాదా అనేది ఇంకా కొంతమంది మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి వస్తుంది, ఇంకొకరికి ఇస్తారనేది అవన్నీ అవాస్తవాలు. ప్రజెంట్ బీసీ కందుకూరు సీటు బీసీ. అది అరవింద్ యాదవ్ అవుతారా, బొట్ల రామారావు అవుతారా, లేకపోతే ఇంకో యాదవ్ అవుతాడా అనేది తర్వాత జగన్ నిర్ణయించే వ్యవహారం. కానీ కందుకూరు సీటు బీసీ ఇది ఫిక్స్. కందుకూరు ఓటర్, వైఎస్ఆర్ పార్టీ ఓటర్గా ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఎవరిని ప్రకటించినా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు వద్దు. గెలుపు ఓటములు దైవాధీనం. గతంలో మహేందర్ రెడ్డి గారు ఓడిపోయిన రోజులు ఉన్నాయి, శివరాం గారు ఓడిపోయిన రోజులు ఉన్నాయి. కానీ కందుకూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వీళ్ళు ఎన్నో పదవులు అనుభవించి ఈ రోజుకు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. కానీ
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశాడో కానీ బీసీ అభ్యర్థిని నిలబెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కనుక మేమంతా బీసీలకి, మేము ఓసీ అయినా కూడా బీసీ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించాడు కాబట్టి మేము బీసీకి మద్దతు తెలపాలనేది మా నిర్ణయం. అదేవిధంగా వీళ్ళు ఈరోజు వాళ్ళకిస్తే మేము చేయం, వీళ్ళకిస్తే మేము చేయమన్న వాళ్ళు నాన్ లోకలు ఇవన్నీ ఈరోజు వస్తున్నారు. ఎవరైనా పుట్టుకతో ఏడ ఉన్నోళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు, ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళిన వాళ్ళు రకరకాలుగా రాజకీయాల్లో ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈరోజు గతంలో పోతల రామారావు మన పక్కన టంగుటూరు అయితే ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలిచాడు. ఆ రోజు తెలీదా లోకలు నాన్ లోకలు ఇవన్నీ అవాస్తవం. ఇప్పుడు సీఎం గారి దగ్గర పులివెందుల, కుప్పం చంద్రబాబు నాయుడు, వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే సీఎం పదవులు అంటే అక్కడే ఉంటున్నారా? ఇవన్నీ తప్పు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. కనుక మనకి బీసీ కేటాయించారు కాబట్టి కందుకూరులో అందరు సహకరించి టౌన్లో ఇప్పుడు ముస్లిమ్స్ కానీ ఎస్సీస్ కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి ఎవరు పేరు ప్రకటిస్తారనే ఎదురు చూస్తున్నారు. అంతేగాని ఇప్పుడు అరవింద్ యాదవ్ అని బెదిరించినట్టు, బొట్ల రామారావు బెదిరిపోయినట్టు ఇంకొకరు బెదిరిపోతారనుకోవడం తప్పు. ఎవరైనా బీసీ క్యాండిడేట్ కందుకూరుకు వస్తాడు. అది ఈ రోజా రేపు సిద్ధం సభలోపు ఇక్కడికి క్యాండిడేట్ అనేది ప్రకటించడం జరుగుద్ది. లేదు అనుకుంటారా ఓసీకే ఇవ్వాలని వీళ్ళందరూ పట్టుబడితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి 2వ సీటు కింద కందుకూరు వేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు మాకున్న సమాచారం. అప్పుడు ఎవరిని ఆపుతారు వీళ్ళు? ఇవన్నీ ఇలాంటి బెదిరింపులకి ఎవరు అదురుబారు. కనుక వచ్చిన క్యాండిడేట్కి సహకరించేదానికి నాయకులు ఎవరైనా సరే, వైఎస్ఆర్ పార్టీలో ఉండదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్కి ఎవరిని ప్రకటించినా, బీసీకి ఇచ్చినా, ఓసీకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా మనం ఈ రోజు దాకా చేసాము. అదేవిధంగా రేపు బీసీ అయినా చేద్దామనే ఉద్దేశంతో మేమందరం సమావేశం అయ్యి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము. దీనికి కట్టుబడి ఉంటాం. రఫీ నూరి ఛానల్ కోసం